నేను రాజాసాబ్ కి ఫ్యామిలీ ఆడియన్స్ ఎలా రియాక్ట్ అవుతున్నారు, వాళ్ళ రెస్పాన్స్ ఏంటో చూస్తున్నాను. వన్ ఆఫ్ ద క్రేజియస్ట్ రిప్లై, బుర్రున్నోడికి సినిమా అర్థమవుతుంది, అంతే కదా, మైండ్ ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది మూవీ. బెస్ట్ రిప్లై, సింగిల్ షాట్ ఆన్సర్ టు ఆల్ ద పీపుల్ వాస్ స్ప్రెడింగ్ హేట్. మా ఫ్యామిలీ గురించి చెప్తా. మా మావయ్య, మా తాతయ్య, మా అమ్మమ్మ వాళ్ళందరూ సినిమా చూసారు ఈ రోజు. వాళ్ళకి చాలా నచ్చింది సినిమా. వాళ్ళు ఇంకా మంచిగా మాట్లాడుతున్నారు సినిమా గురించి. ఇలా తీసాడు, ఇలా ఉంది సినిమా, ఈ ఎపిసోడ్ బాగుంది, ఇది బాగుంది, ఆ సెకండ్ హాఫ్ లో సీన్ బాగుంది అంటే వాళ్ళకి అర్థమైంది. వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు బాగా. కాల్ చేసి మాట్లాడాను, వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటున్నారు. అండ్ ఐ ఫెల్ సో హ్యాపీ. ఇప్పుడు ప్రతి ప్రభాస్ సినిమాలో నాకు కాటేరమ్మ ఫైటే కావాలి అంటే కుదరదు కదా. కొత్తగా ట్రై చేశారు, కొత్తగా ఒక జానరా తీసుకొచ్చారు మన తెలుగు సినిమాకి. ఆ జానరాలో మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు, వింటేజ్ ప్రభాస్ ని చూపించారు. అండ్ స్థలాల్లో మనకు కంప్లైంట్ ఉంది, ఏంటి ప్రభాస్ డైలాగులు తక్కువ ఉన్నాయి, ఎక్కువ మాట్లాడిపించలేదు, ఇది అది అని. ఈ సినిమాలో ప్రభాస్ ఏదో ఒకటి చేస్తూనే ఉన్నాడు. త్రూ అవుట్ ద ఫిలిం ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉన్నాడు, ఎటకారం చేస్తున్నాడు, నవ్విస్తున్నాడు. మధ్య మధ్యలో మంచి మీమ్ రిఫరెన్సెస్ పడ్డాయి. మార్తి అనే రిఫరెన్స్ చెప్పారని దానిపైన మీమ్స్ వేసుకుని, దాని మీద ట్రోల్ చేసుకుని, మార్తి నువ్వు ఆగ్రా మేము వస్తున్నాము అని చెప్పుకున్నారు. కంప్లీట్లీ బుల్షిట్. హీ డిజర్వ్స్ అప్లాస్. ఇప్పుడు కొత్తగా ట్రై చేసినా కూడా మీరు ట్రోల్ చేస్తుంటే ఇంకెవరు ముందుకు రారు చేద్దామని సినిమాలు. ఇదే సినిమా ఒక ప్రాపర్ బాలీవుడ్ సినిమా అయితే ఓటి అమ్మ ఏమన్నా ఫ్యాంటసీ సినిమారా, బుర్రపాడ సినిమారా అంటారు. మనలో చేస్తేమో ఏంద్రబాబు సినిమా అంటారు. దీనిలో తెలుగు సినిమాలు ఎవరు మనం ఎంకరేజ్ చేయాలి, లేదా దొక్కకూడదు. ఏం నచ్చలేదో కాదు, ఏం నచ్చినా మాట్లాడదాం. సినిమాలో ఏం బాగుందో దాని గురించి మాట్లాడదాం. ఏం చేసినా చేసుకోండి, ఫరక్ కూడా పడదు. రేపు ఎల్లుండో ఆ సీన్స్ కూడా యాడ్ చేసేస్తున్నారంట, అదే ప్రభాస్ సెకండ్ లుక్ ఉన్న సీన్స్. సో మళ్ళీ వెళ్దాం, మళ్ళీ చూద్దాం, కుమ్మేద్దాం.